అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీకే లెక్కలేని వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొని ఆడబడుచు కీర్తింపబడుచు మహింపరచబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ వేకోజామునైనా ఇటు రీతిగా మమ్మల్ని అందరూ నాయన ఈ గూగుల్ మీట్ ద్వారా సమకూర్చి అయ్యా నిన్ను స్తుతించడానికి, నీ వాక్యం వినడానికి, నిన్ను మొరపెట్టుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ప్రతిరోజునైనా మంచి మంచి వాక్యాలతో మమ్మల్ని నాయన బలపరుస్తున్న దేవా నీకు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకునైనా మీరు తోడుగా ఉన్న దేవా నీకు స్తోత్రములు. మంచి వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచిన దేవా నీకు వందనాలు. అయ్యా, విజ్ఞాపనకు వచ్చి ఉన్నాం తండ్రి, మేము విజ్ఞాపన చేస్తున్నాం ప్రభు. అయ్యా, ఒక్కసారి మా మొర ఆలకించండి, మా ప్రార్థనకి జవాబు దయచేయండి అయ్యా. నీ తట్టు కన్నులెత్తుచుండగా నాయన ఈ వేకోజామున నాయన మా మొర ఆలకించి మా ప్రార్థనకి జవాబు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, ఉదయకాల సమయంలో నాయన చెప్పిన విజ్ఞాపనలు మీరు ఎన్ని అన్నారు తండ్రి. అయ్యా, తిరుపతి జిల్లాలోనైనా గ్రామంలోనైనా నీ యొక్క పాటలను షూటింగ్ చేస్తున్నప్పుడు నాయన అక్కడ ఆ బిడ్డల్ని అరెస్ట్ చేసినట్టు తెలియచెప్పారు ప్రభు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, మీరే నాయన నా బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను. ఎవరైతే అరెస్ట్ చేయించారో వాళ్ళతో వాళ్ళకి మనసు మార్చమని అడుగుచున్నాను నాయన. నీ నామంలో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను అయ్యా. అయ్యా నీకు స్తోత్రములు. అయ్యా, నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడివి, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అయ్యా. నీకు వందనాలు. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ఆ బిడ్డల్ని కాపాడమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అలాగే నాయన కాలస్థర్లోనైనా నీ యొక్క సువార్తకు నాయన వ్యతిరేకించిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మారు మనసు హృదయం దయచేయండి నాయన. పశ్చాత్తాప హృదయం దయచేయండి. వాళ్ళందరూ నీ నామం గుర్తెరిగే భాగ్యం దయచేయండి నాయన. అయ్యా, ఇంకా సువార్త అందని అనేక మంది ఉన్నారు నాయన, అనేక ప్రాంతాలు ఉన్నాయి నాయన. అయ్యా, వాటన్నిటి గురించి మేము అందరం భారం కలిగి ప్రార్థించే భాగ్యం దయచేయండి. మాకైతే ఎటువంటి లోటుపాటు లేకుండా నాయన నిన్ను ప్రార్థించుకోవడానికి, నిన్ను మొరపెట్టుకోవడానికి, నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా, బిడ్డల్ని మార్చమని అడుగుచున్నాను ప్రభు. అయ్యా, ఎక్కడెక్కడైతే నీ సువార్తకి వ్యతిరేకంగా ఉన్నారో ఆ బిడ్డలను అందరినీ మార్చుకోమని అడుగుచున్నాను అయ్యా. అంత్యకాల దినాల్లో మేము జీవిస్తుండగా నాయన అయ్యా నీ సువార్తకి ఆటంకం లేని జీవితం జీవించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను అయ్యా. ఇప్పుడు వరకు నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా జరగబోయే కార్యక్రమంలో మీరు తోడునీడుగా ఉండి నడిపించమని ఈ కొద్ది విన్నపములు నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రసాద్ గారు గమనించండి. మణిపూరు బాబుపర ప్రాంతంలో ఆందోళనకారులు దాడులు చేశారు. జరీబామ్ పోలీస్ స్టేషన్ నందు 500 మీటర్ల దూరంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ ఆఫీసుల్లో చొరబడి ఆందోళనకారులు ఫర్నిచర్ దోచుకొని ఆఫీసులను తగలబెట్టారు. జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. ఇక్కడ పరిస్థితి ప్రశాంత వాతావరణంలోకి వచ్చినట్లు మణిపూర్ ప్రాంతంలో ఇలాంటి ఆందోళన జరుగుతూ ఉన్నాయి. వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా ఇజ్రాయెల్ హెజ్బుల్లాకు చెందినటువంటి ప్రముఖ కీలక నేత ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. లెబానోన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ జరిపినటువంటి వైమానిక దాడిలో హెజ్బుల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహించే ప్రధాన ప్రతినిధి మహమ్మద్ హఫీజ్ చనిపోయాడు. ఇజ్రాయెల్కు దేవుడు గొప్ప జయం అనుగ్రహించినట్లు ప్రార్థించుదాం. ఈ అల్లర్ల గురించి వీటి గురించి మీరు ప్రార్థన చేయాలి. రెండవదిగా బ్రదర్ సాల్మన్ ఉన్నాడు, మన పరిచర్యకు ఎంతగానో సహాయపడుతూ ఇక్కడ అల్లూరు ప్రాంతంలో బ్రదర్ సాల్మన్ ఉన్నాడు. అతనికి కాస్త కాళ్ళు నొప్పులు అని చెప్పుకొచ్చాడు. ఆ బ్రదర్ కొరకు ప్రార్థన చేయమని. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, సజీవుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో మేము పాసంలోకి రావడానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన భాగ్యం కొరకే స్తోత్రాలు. మీ వాక్యం వేయడానికి
ప్రభా మీరు కృప చూపిస్తూ వచ్చారు. స్తోత్రాలు. అన్యజనుడైనటువంటి ప్రభా శతాధిపతి కొర్నేలి తను ఎంతగా భక్తిగా నడుచుకుంటూ వచ్చాడో, ఎంత ప్రార్థనాపరుడో నాయన, తను తనతో కూడా ఉన్నటువంటి వారు కూడా ఎంత తండ్రి విశ్వాసం కలిగినటువంటి వారు నాయన. వాళ్ళు ఆ మాటలు వింటున్నప్పుడే మీరు పైనుంచి దిగి వచ్చేసినారు. కాబట్టి ఇది చూసినప్పుడు నిజంగా తండ్రి వారికున్న విశ్వాసం మాకున్న దయచేయము, సహాయం దయచేయము. నిజమైనటువంటి భక్తి, భయం కలిగి జీవించుటకు సహాయం దయచేయము. అదేవిధంగా తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి కొన్ని ప్రార్థన విజ్ఞాపనల కొరకై స్తోత్రాలు. మణిపూర్‌లో ప్రభువా మరలా అల్లర్లు ఆయన జరుగుతా ఉన్నాయి. ఆయన ఎవరు ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు గానీ తండ్రి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ హౌసెస్‌ని గానీ, అదేవిధంగా ప్రభా చీఫ్ మినిస్టర్ హౌస్‌ని, అదేవిధంగా తండ్రి అక్కడ నాయన చాలా భయంకరంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటుండగా తండ్రి నాయన గవర్నమెంట్ కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటుండగా ప్రభా సమస్తమును ప్రభా మీ ఆధీనంలో స్వాధీనంలో పెట్టుకుంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి కనికరించండి, కృప చూపించండి. దాని ద్వారా చాలామంది అమాయకులు తండ్రి నాయన ఎంతో కోల్పోతుంటుండగా సహాయం దయచేయండి, కనికరించండి. అక్కడ ఉన్నటువంటి ఆఫీసెస్ మీద వాళ్ళు నాయన దాడి చేసి తండ్రి ఫర్నిచర్ని అంతా ధ్వంసం చేసినట్టుగా వింటున్నాం. తండ్రి మరలా ఎందుకు అలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ మేము చూస్తున్నాం. మీ వాక్యంలో చెప్పినట్లుగా జనం మీద జనం లేస్తుందని చెప్పినట్టుగా కుక్కీస్‌కి, మేతీస్‌కి మధ్యలో ఇలా జరుగుతుంటుండగా నాయన మీరే కనికరించండి, కృప చూపించండి. ఆయన మీరే సహాయం దయచేయండి. దానికి కలిగిన రూట్ కాజ్ మీకు తెలుసు తండ్రి. మీరే కృప చూపించి నాయన దాని నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. అక్కడ శాంతి, సమాధానం, సంతోషము దయచేయమని వేడుకున్నాం. మీ చిత్తమే జరుగులాగా సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి ఇజ్రాయెల్ కొరకై ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. మీ బిడ్డలను మీరు ఇంతవరకు కూడా కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు. తండ్రి శత్రువులు నాయన తండ్రి వారి మీదకి లేస్తూ ఉంటుండగా తండ్రి హెజ్బొల్లా వాళ్ళు తండ్రి వాళ్ళు కూడా ప్రభా నేను నిరంతరం యుద్ధం జరుగుతూ ఉంటుండగా వారిని ప్రభా మీరు అదుపులో ఉంచిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ హెజ్బొల్లా వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుడిని వీరు హతమార్చినట్టుగా మేము వింటుంటున్నాం. ఆయన మీరే కనికరించండి, తోడుగా ఉంటుండండి. ఆయన చిన్న దేశం తండ్రి శత్రువులంతా కూడా చుట్టుముడుతూ ఉంటుండగా చాలా మీ కృప దయచేయము. అదేవిధంగా లెబానాన్‌లో కూడా తండ్రి వాళ్ళు కూడా బేరెట్ అనేటువంటి ప్లేస్ వాళ్ళు కూడా తండ్రి నేను ఇజ్రాయెల్ మీదకి వస్తుంటుండగా మీరే కనికరించండి, కృప చూపించండి. ఆయన ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు నిద్రపోడని చెప్పినట్లుగా మీ వాక్యమును నేటి దినాల్లో కూడా మీరు నాయన నా తండ్రి నెరవేరుస్తూ వస్తున్న దాని కొరకు స్తోత్రాలు. ముందున్న కాలంలో కూడా మీరే కృప చూపించండి, దయ చూపించండి. అదేవిధంగా సాల్మన్ బ్రదర్ కొరకై ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. నాయన మీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు కూడా కాపాడుతూ వచ్చిన దాని కొరకై స్తోత్రాలు, ఇచ్చిన విశ్వాసం కొరకై స్తోత్రాలు. అలాగూ తండ్రి పరిచర్యలో కూడా మీరు వాడుకుంటున్న విధానం కొరకై స్తోత్రాలు. తనకి ఇచ్చినటువంటి కాలు నొప్పుల కొరకై కూడా వందనాలు. ఆయన మీరే కనికరించండి. ఆయన సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఎందు నిమిత్తం అలా వచ్చిందో ఆయన జ్ఞాపకం చేసుకొని తండ్రి సంపూర్ణమైన స్వస్థత దయచేసి వీడికి మంచి ఆరోగ్యం దయచేయమని కనికరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి మన సిస్టర్ స్వరూప సిస్టర్ చెవిలో నొప్పి అని చెప్పుకొచ్చారు. ఆ సిస్టర్ కొరకు ప్రార్థన చేయండి. మూడవది బ్రదర్ కోటేశ్వరరావు గారి తండ్రి దేవదానం గారికి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చినట్లు ప్రార్థన చేయమని రిక్వెస్ట్ పెట్టాడు. బ్రదర్ కోటేశ్వరరావు గారు మనకు ప్రేయర్లకు కలుస్తున్నారు. వారి యొక్క తండ్రి కొరకు ఈ 3 విషయాలు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా.
ఇక ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, దేవా నీ గ్రంథం అందులే ఆశ్చర్యకరమైన నీ మాటలు తండ్రి వినటానికి, దేవా మాదిరికరమైన జీవితాన్ని మేము ఎలా జీవించాలో నీ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతలు. నాకు మొరపెట్టుమో నీకు ఉత్తరం ఇస్తానని మీరు సెలవిచ్చిన రీతిగా ఇక ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఒక ఒరిస్సా రాష్ట్రము కొరకు తండ్రి ప్రభా ప్రార్థన చేయుచున్నామయ్యా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రతినిధులను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా ఆ రాష్ట్రం యొక్క సరిహద్దులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటిని ఆశీర్వదించండి, దీవించండి. దేవా ఇక ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కువగా తండ్రి విగ్రహారాధన తండ్రి ప్రభా ప్రభులతో ఉండగా, దేవా అదే విధంగా నక్సలిజము తండ్రి ప్రభా రాష్ట్రంలో ఎక్కువగా ఉంటూ ఉండగా, దేవా నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలను మీరు లేవనెత్తమని, అనేక మంది దైవజనులను మిషనరీలుగా ఆ రాష్ట్రానికి మీరు పంపించి, ఆ రాష్ట్రము తండ్రి ప్రభా సంపూర్ణముగా నీ స్వాస్థ్యం అవుగులాగున నీ కృపను మీరు దయచేయమని ప్రభా ప్రార్థన చేయుచున్నామయ్యా. దేవా అక్కడ పరిపాలిస్తున్న ప్రజా ప్రతినిధులకు మంచి హృదయాన్ని మీరు దయచేయండి. చక్కగా పరిపాలన చేయటానికి లా అండ్ ఆర్డర్ను ప్రభా చక్కగా పెట్టడానికి పోలీసులు, న్యాయ వ్యవస్థ, మీడియా వ్యవస్థ, అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేయటానికి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటానికి నీ కృపను మీరు దయచేయండి. అదేవిధంగా స్వరూప సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ గాయపడిన హస్తం చేత మీరు ముట్టండి. చివరి నుంచి పరిపూర్ణమైన విడుదలను మీరు కలుగు చేయండి. స్వస్థపరిచే తండ్రి మీరుంటూ ఉండగా తండ్రి, ప్రతి బలహీనతలోంచి బలమునిచ్చే దేవుడే మీరుంటూ ఉండగా ప్రభువా, నీ బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకొని దేవా పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేసి, దేవా గొప్ప సాక్ష్యంగా తండ్రి నీ బిడ్డ మరలా దాని గురించి చెప్పులాగున కృప చూపించమని ప్రభా ప్రార్థన చేయుచున్నాం. అదేవిధంగా తండ్రి కోటేశ్వరరావు గారిని మీరు జ్ఞాపకం వారి యొక్క తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అతను మీరు దయచేయండి. అరకలు మొదలుకొని నడినెత్తి వరకు తండ్రి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యమును తనకు మీరు దయచేయమని ప్రభా ప్రార్థన చేయుచున్నాం. విశ్వాసమందు బలపరచండి. దేవా నమ్మకత్వంతో తండ్రి ప్రభా నీ సముఖంలో ప్రార్థన చేయుచుండగా తండ్రి, దేవా మీ యొక్క సహాయము కొరకే ఎదురు చూస్తూ ఉండగా నీ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి స్వస్థపరిచి, దేవా నీ సాక్షిగా తండ్రి ప్రభా నిలబెట్టమన్న ప్రభా ప్రార్థన చేయుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా పని పాటల్లో మీరు తోడుగా ఉండండి. జీవం లేని వాహనాల్లో మేము ప్రయాణం చేస్తూ ఉండగా తండ్రి ప్రభా జీవాధిపతిగా మీరు తోడుగా ఉంటే క్షేమాన్ని మా దయచేయమని, దేవా యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత మా పని పాటలకు వెళ్తూ ఉండగా దేవా ప్రతి ఆలోచన, ప్రతి క్రియలు, ప్రతి తలంపులు తండ్రి దేవా కొన్నేళ్ళ వలె ఒక మాదిరికరమైన జీవితాన్ని మేము జీవించలాగున, నీ వలె మాదిరికరంగా ప్రభు మేము నడుచుకునేలాగున సమాజంలో భయభక్తులు కలిగి ఈ దినమంతయు మా సాక్ష్యాన్ని కాపాడుకునేలాగున, మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేలాగున నీకు దయచేయమని, చిరోజున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నీ కృప చేత నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి,
ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి దేవుని నుండియో ప్రభువైన యేసు క్రీస్తు నుండియో పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ ఉదయకాల సమయం ప్రార్థనలో పాల్గొన్న దేవుని బిడ్డలకును, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఆయనకు కృప, కాపుదల, సమాధానము ఎల్లప్పుడు దేవుడు చేయనుగాక. ఆమేన్. వందనాలు అన్నా, వందనాలు. ప్రార్థన